హాయ్ గైస్, ఈరోజు మనం ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్పుకుందాం. ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలం, జరగబోయే నిమిషాలలో, జరగబోయే గంటలో, రేపు నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుందో చెప్పడాన్ని ఫ్యూచర్ టెన్స్ మనం వాడతాం అన్నమాట. ఫ్యూచర్ టెన్స్లో ఈరోజు మనం సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్ ఈ రెండు మాత్రమే చెప్పుకుందాం. ఇంకా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రేపటి క్లాస్లో మనం చూద్దాం, అంటే నెక్స్ట్ వీడియోలో అన్నమాట. సో ఇప్పుడు మనం సింపుల్ ఫ్యూచర్లోకి వెళ్ళిపోదాం. సింపుల్ ఫ్యూచర్ అనేది నెక్స్ట్ మనం ఏం చేస్తాం అనేది ఒక సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, అంతే. ఐ షెల్ గో ఫర్ ఎ పిక్నిక్ టుమారో. నేను రేపు పిక్నిక్కి వెళ్తాను. షెల్ అనేది వెళ్తాను అని చెప్తుందన్నమాట. వీ షిల్ ప్లే క్రికెట్ నెక్స్ట్ సండే. మేము నెక్స్ట్ సండే క్రికెట్ ఆడతాము. హీ విల్ కమ్ నెక్స్ట్ మంత్. ఆయన నెక్స్ట్ మంత్ వస్తారు. షీ విల్ ల్యాండ్ బై నెక్స్ట్ మండే ఫ్రమ్ US. ఆవిడ నెక్స్ట్ మంత్ వస్తారు. దే విల్ డాన్స్ ఫర్ ద షో. వాళ్ళు షో కోసం డాన్స్ చేస్తారు ఎప్పుడో. సో ఇట్లా మనము విల్ ఆర్ షెల్ అనేది వెళ్తాను, చేస్తాను ఫ్యూచర్లో అనేది సూచిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్. దీని యొక్క స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఐ సబ్జెక్ట్, విల్ ఆర్ షెల్ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఐకి వీకి షెల్ యూజ్ చేస్తాం, మిగిలినకి విల్. ఐ షెల్ బి గో, బీ యూజ్ చేస్తాం కదా, బీ. V1 అంటే గో, వెంట్, గాన్. గో V1 ఫాము. నెక్స్ట్ ఇంగ్, గో ఇంగ్. ఆబ్జెక్ట్ టు స్కూల్ ఎట్ 9:30 టుమారో. అంటే తెలుగులో మనం చూద్దాం. ఐ షెల్ బి గోయింగ్ టు స్కూల్ ఎట్ 9:30 టుమారో. ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ని తెలుగులో ఉన్న సెంటెన్సెస్ని ఇంగ్లీష్లోకి ఎలా మార్చాలి చూద్దాం. నేను రేపు స్కూల్కి వెళ్తాను. వెళ్తాను అనే దానికి షెల్ గో. నేను అనడానికి ఐ షెల్ గో టు స్కూల్ టుమారో. నేను రేపు స్కూల్కి వెళ్తాను. ఇలా మనము షెల్ యూజ్ చేస్తే వెళ్తాను. ఐకి మాత్రమే మనం షెల్ యూజ్ చేస్తాం, వీకి కూడా. హీ షీ ఇట్ వచ్చినప్పుడు హీ విల్ గో టు స్కూల్ టుమారో, అలా అనమాట. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇదే సెంటెన్స్ని మనం నెగిటివ్ సెంటెన్స్ ఎలా చెప్తాం అంటే, నేను స్కూల్కి రేపు వెళ్ళను అనడానికి ఐ షెల్ నాట్ గో టు స్కూల్ టుమారో. వెళ్ళను అంటే షెల్ నాట్ అనమాట. వెళ్తాను అంటే ఐ షెల్ గో టు స్కూల్ టుమారో. ఐ షెల్ కుక్ ఫుడ్ టుడే. ఐ షెల్ నాట్ కుక్ ఫుడ్ టుడే. ఐ షెల్ గో టు పిక్చర్ టుమారో. ఐ షెల్ నాట్ గో టు పిక్చర్ టుమారో. నెగిటివ్ సెంటెన్స్. షెల్ నాట్ పెట్టి వెళ్ళను, అంతే. ఇప్పుడు క్వశ్చన్ ఫామ్ ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. అంటే నేను రేపు స్కూల్కి వెళ్ళాలా, వెళ్ళొచ్చా అండం అనమాట. షెల్ ఐ గో టు స్కూల్ టుమారో. నేను రేపు స్కూల్కి వెళ్ళొచ్చా, నేను రేపు స్కూల్కి వెళ్ళనా అని అడగడం అనమాట. చూడండి, ఐ షెల్ గో టు స్కూల్ టుమారో అంటే నేను రేపు స్కూల్కి వెళ్తాను. ఐ షెల్ నాట్ గో టు స్కూల్ టుమారో అంటే నేను రేపు స్కూల్కి వెళ్ళను. షెల్ ఐ గో టు స్కూల్ టుమారో అంటే నేను రేపు స్కూల్కి వెళ్ళనా, లేకపోతే నేను రేపు స్కూల్కి వెళ్ళొచ్చా అని. ఇంకా నెగిటివ్ క్వశ్చన్ ఎలాగా, షెల్ నాట్ ఐ గో టు స్కూల్ టుమారో. నేను రేపు స్కూల్కి వెళ్ళొద్దా. షెల్ నాట్ ఐ కుక్ ఫుడ్ టుమారో. నేను రేపు కుకింగ్ చేయొద్దా. షెల్ నాట్ ఐ గో టు విజయవాడ టుమారో. నేను రేపు విజయవాడ వెళ్ళొద్దా, ఇట్లా అనమాట. సో ఇప్పుడు మనము సింపుల్ ఫ్యూచర్లో 4 చూసాం. పాజిటివ్ సెంటెన్స్ ఐ షెల్ గో టు స్కూల్. నెగిటివ్ సెంటెన్స్ ఐ షెల్ నాట్ గో టు స్కూల్. క్వశ్చన్ షెల్ ఐ గో టు స్కూల్. నెగిటివ్ క్వశ్చన్ షెల్ నాట్ ఐ గో టు స్కూల్ టుమారో. ఇలాగే ప్రతి సెంటెన్స్ని మనము పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ ఎలా రాయాలో మనకు తెలుసు. ఈ ఫ్యూచర్ టెన్స్లో ఇట్లా రాయాలన్నమాట. ఇప్పుడు మీరు హోంవర్క్ చేయాలి. ఎలా, సబ్జెక్ట్ని మార్చి ఐ నేను తీసుకున్నాను కాబట్టి హీ తీసుకోండి. హీ విల్ గో టు స్కూల్ టుమారో. హీ విల్ నాట్ గో టు స్కూల్ టుమారో. విల్ హీ గో టు స్కూల్ టుమారో. విల్ నాట్ హీ గో టు స్కూల్ టుమారో. అలాగే షీ తీసుకోండి. షీ విల్ కుక్ ఫుడ్ టుమారో. షీ విల్ నాట్ కుక్ ఫుడ్ టుమారో. విల్ షీ కుక్ ఫుడ్ టుమారో. విల్ నాట్ షీ కుక్ ఫుడ్ టుమారో. ఇలా మీరు
హోంవర్క్ చక్కగా పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ క్వశ్చన్ నెగటివ్ క్వశ్చన్, ఓన్లీ సింపుల్ ఫ్యూచర్కి మాత్రం రాయండి. ఫ్యూచర్ కంటిన్యూస్ మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా గైస్? సో డోంట్ ఫర్గెట్ టు రైట్ హోంవర్క్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. సో మీరు కామెంట్స్లో కూడా హోంవర్క్ని పెట్టొచ్చు. ఓకేనా అండి? థ్యాంక్ యూ. వీ షల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అబౌట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ నైస్ డే.